కేసు పెట్టిన నేపథ్యం, ఈ కేసులో జరిగినటువంటి విచారణ క్రమం లేదా ఈ కేసులో బాధితులు అరెస్ట్ చేయబడినటువంటి తీరు చూస్తూ ఉంటే బహుశా నా 2.5 దశాబ్దాల్లో ఇలాంటి కేసు నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక రెండో అంశం ఏంటంటే అసలు ఏమీ లేని విషయంలో ఒక ముగ్గురిని ముంబై నుంచి అదే పనిగా పట్టుకురావడం. ఫిబ్రవరి 2వ తేదీన ఎఫ్ఐఆర్ 6:30 గంటలకు రిజిస్టర్ చేశారంట. 6 పేజీల ఎఫ్ఐఆర్, చాలా కల్పిత కథనాలతోటి మొత్తం కంప్యూటరైజ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ని ఉదయం 6:30 గంటలకే ఇస్తే దాన్ని వెంటనే రిజిస్టర్ చేసుకొని అదే రోజు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేయడం కోసం పర్మిషన్ తీసుకొని అదే రోజు ఫారిన్ పాస్పోర్ట్ సిపి గారి దగ్గర నుంచి తీసుకొని సాయంత్రం కల్లా ఫ్లైట్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 3వ తేదీ అరెస్ట్ చేశారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, దేశద్రోహులా? అంటే ఇక్కడ ఒక చిన్న ఇదండి, అది అరెస్టా లేకపోతే జస్ట్ అధికారికమైన కిడ్నాపా? అంటే దీంట్లో ఇప్పుడు బాధితురాలు ఏంటంటే ఇప్పుడు ముందుకు వచ్చి అన్ని అంశాలు చెప్తా ఉంది. గతంలో ఈ అంశాలు చెప్పడానికి కూడా బాధితురాలు సిద్ధపడలేదు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ట్రెమండస్ మెంటల్ టార్చర్. వాళ్ళని ఈ పోలీసులు తమ అదుపులోనికి తీసుకున్న రోజు నుంచి వాళ్ళు రిలీజ్ అయ్యేంత వరకు వాళ్ళు పడినటువంటి ట్రామా చాలా భయంకరమైంది. దాంతో కొన్ని అంశాలు మాకు కూడా చెప్పకుండా సర్ప్రైజ్ చేసింది. మేము మీడియా కథనాలను చూసి ఆమెను అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అంటే కొన్ని అంశాలని మాత్రమే బయటపెట్టింది. మరి రేపు 2-3 రోజుల్లో ఆమె పోలీసుల ముందు అపీర్ అవుతుంది, వీడియోగ్రాఫ్ కూడా చేస్తారు, ఆమె స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అవసరమైతే అంటే యాజ్ అన్ అడ్వకేట్ నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే అరెస్ట్ చేస్తే ఇక్కడికి రాగానే ప్రొడ్యూస్ చేయాలి, కానీ అది జరగలేదు. VTPS గెస్ట్ హౌస్లో 1 వారం రోజులు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో 1 వారం రోజులు ఆమెను ఉంచారు. అరెస్ట్ చేస్తే అలా హిడెన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో ఏదైతే పోలీసు వాళ్ళు కోర్టుకు సమర్పించారో దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. మిగతా అంశాలు బాధితురాలు వచ్చి స్వయంగా చెప్తుంది. రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది ఏంటంటే 2వ తారీఖు రిపోర్ట్ ఇస్తే 3వ తేదీ వాళ్ళు వెళ్ళి ముంబైలో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావటం. రెండోది అక్కడ కూడా సెర్చ్ వారెంట్ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేయటం. సెర్చ్ వారెంట్ చేసేటప్పుడు ఏదైతే ప్రొసీజర్ సిఆర్పిసిలో ఫాలో కావాలో ఆ సెర్చ్ యజమాని ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వాళ్ళకి నోటీస్ ఇవ్వటం, సెర్చ్లో ఏమి సీజర్ చేశారనేటువంటి ఫైండింగ్స్ వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఇవ్వాలి. ఇంకొక అంశం, అరెస్టు చేసే క్రమంలో సిఆర్పిసిలో కానీ భారత రాజ్యాంగంలో కానీ ఏముంటాయంటే 24 గంటల్లో సంబంధిత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. రెండోది అరెస్టు చేసే క్రమంలో ఏ ఎక్విజిషన్ మీద వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. వాళ్ళ బంధువులను కానీ లాయర్ని కానీ లేదా వాళ్ళ స్నేహితులు కానీ అనుమతించాలి వాళ్ళతో మాట్లాడుకోవడానికి. కానీ ఈ కేసులో జరిగినటువంటి విచిత్రమైన సంఘటన ఏంటంటే అసలు సినిమాల్లో కూడా ఇలా జరగదేమో అనిపించింది నాకు ఆ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత, బాధితులు చెప్పిన తర్వాత. ఏం చేశారా అంటే వెళ్ళిన వెంటనే వాళ్ళకి అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎందుకు వచ్చాము, ఏం కేసులో వచ్చాము అనేది కూడా చెప్పకుండా, సెర్చ్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వకుండా 3 ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేశారు. ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా మొత్తం సెల్ ఫోన్ల దగ్గర నుంచి ల్యాప్టాప్ల దగ్గర నుంచి అన్నీ సీజ్ చేశారు, వాళ్ళ పొజిషన్లో పెట్టుకున్నారు. ఒక రకంగా అక్రమంగా కిడ్నాప్ చేసిన వ్యవహారంలాగా వాళ్ళని తీసుకొని అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి 3వ తారీఖు అక్కడ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తే 6వ తారీఖు ఇక్కడ సాయంత్రం తీసుకొచ్చి విజయవాడలో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కాబట్టి ఈ మధ్య గ్యాప్లో వాళ్ళు 2 రోజుల పాటు అంత పెద్ద సీనియర్ సిటిజన్స్, వాళ్ళ మదరు రిజర్వ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయింది, వాళ్ళ ఫాదరు మర్చెంట్ నేవీ దాంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకి 73 సంవత్సరాలు, ఆమెకి 68 సంవత్సరాలు. వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళతో పాటు కారులో తీసుకొని అక్కడి నుంచి 2 రోజుల పాటు ట్రావెల్ చేశారని వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశం. ఈ మొత్తం సంఘటనలు చూస్తే సెర్చ్ సీజర్ ప్రొసీజర్ ప్రకారం జరగలేదు, అరెస్ట్ ప్రొసీజర్ ప్రకారం జరగలేదు. వాళ్ళకి ఏవైతే సీజ్ చేసుకుంటున్నారు పోలీస్ అధికారులు, ఆ సీజర్ మెటీరియల్ ఏం సీజ్ చేశారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మీరు కోర్టు ఆర్డర్ కనుక చదివితే బెయిల్ ఆర్డర్లో, కోర్టు ఆర్డర్లో కూడా అదే ఉంటుంది. వీళ్ళు ఈ డాక్యుమెంట్స్ సీజ్ చేసుకున్నామన్నారు, ఈ ఫోన్లు సీజ్ చేసుకున్నామన్నారు, కోర్టులో పెట్టలేదు, RFSLకి పంపలేదు. అదేవిధంగా ఒక డాక్యుమెంట్ ఒకటి, ఫోర్జరీ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేశారు. ఈ డాక్యుమెంట్లో ఏముంటుందంటే ఇది అగ్రిమెంట్ ఆఫ్ సేల్. దీంట్లో పైనేమో
పేరుకి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని చెప్పారు, లోపలేమో జీపీఏ అంటారు. అసలు దానికే అర్థం కదా, జీపీఏ వేరు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వేరు. ఇది ఆమె ఫోర్జరీ చేసి, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ ఆస్తిని 5 ఎకరాల ఆస్తిని ఆమె కొండపల్లి వచ్చి వేరే వాళ్ళకి అమ్ముతుందంట. ఆమె అరెస్ట్ అయ్యేంత వరకు ఆమెకు ఆంధ్రప్రదేశ్ అంటే ఏందో తెలియదు, ఎక్కడికి రాలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో రాని పరిస్థితి. కానీ ఈ ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ ఎందుకు క్రియేట్ చేశారా అంటే 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే సెక్షన్ విధించాలి అని అంటే ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంటు, ఫాల్సిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఫోర్జరీ అనేటువంటి ప్లీ ఉండాలి కాబట్టి. లేదనుకోండి మిగతా అన్నీ కూడా చీటింగ్, ఎలైడ్ సెక్షన్స్, ఎక్స్టార్షన్ ఇవన్నీ కూడా 7 సంవత్సరాలలోపు జైలు శిక్ష విధించగలిగే కేసులు కాబట్టి అరెస్ట్కి అవకాశం లేదు. కాబట్టి అరెస్ట్కి అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఈ ఫాల్స్ డాక్యుమెంట్ ఒకదాన్ని క్రియేట్ చేసుకొని ఆయనకి ఏదో ఆస్తి ఉన్నట్టు ఆ ఆస్తిని ఏమేదో వేరే వాళ్ళకి బదలాయించబోతున్నారు, అది కూడా అగ్రిమెంట్ల మీద. ఈ విచిత్రం ఏంటంటే ఈ కేసు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మేము ఈ కేసుకు సంబంధించిన వివరాల్లో అతని ఆస్తి వివరాలను కూడా సేకరించాను నేను. ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో అతని ఆస్తి కేవలం అతను పేర్కొన్నటువంటి ఆస్తి లేదు. రెండోది ఉన్న కొద్దిపాటి ఆస్తి కూడా వేరే వాళ్ళకి మార్టగేజ్ పెట్టుంది, రిజిస్టర్ మార్టగేజ్. రిజిస్టర్ మార్టగేజ్ పెట్టున్నటువంటి ఆస్తిని ఎవరైనా ప్రాథమిక న్యాయ సూత్రాలు తెలిసిన ఎవరైనా సరే తన ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఈసీ తీసుకొని చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటేనే కొనుక్కుంటారు ఎవరైనా. అందులో ఇంత పెద్ద ట్రాన్సాక్షన్, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్. కానీ ఈసీ తీస్తే మాకు అర్థమైంది ఏంటంటే మొత్తం కూడా మార్టగేజ్ అయింది. అతనికి చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఈ కేసులో ఎవరైతే కంప్లైనెంట్ అది ఓకే అంటే అతను దేశంలో కాదు. ఒక మాట శ్రీనివాస్ గారు, అతను విద్యాసాగర్ ఆ వ్యక్తి అతనే కదా మీరు చెప్పేది. అతనేంటి, అతని ఆస్తులు ఏంటి, ఏం చచ్చారు ఏంటి, అది అంత సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని బయోగ్రఫీ పెద్దగా మనకి ఇది లేదు. మీరు పడిన శ్రమ కానీ, బాధితురాలు పడిన బాధకు కానీ అవన్నీ సెకండరీ. నేనేమంటానంటే ఒక్క నిమిషం. సుబ్బారావు గారు నమస్తే అండి, మ్యూట్లో ఉన్నారు సుబ్బారావు గారు. యా సుబ్బారావు గారు, ఇప్పుడు నాకు శ్రీనివాస్ గారు చెప్పిన ఆ అరెస్ట్కి సంబంధించిన వ్యవహారంలో ఒక విషయంలో అఫ్కోర్స్ నాకు లీగల్గా